నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల దేవతలలో సర్వోన్నత స్థితి ఉన్న భగవత్ స్వరూపుడు శ్రీ మహావిష్ణువు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం విష్ణు దశావతారాలు ఉపయోగపడ్డాయి. ఈ 10 అవతారాల పరమాత్మ తన రూప, గుణ, లీల, మహిమా విశేషాల్ని చాటటానికి మరెన్నో ఆకృతులలో నామధేయాలతో వర్ధిల్లుతున్నాడు. ఆ పరంపరలోనిదే వరదరాజస్వామి మూర్తిమత్వం. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని విలియన్నూర్లో నెలకొన్న శ్రీ పేరిందేవి సమేత వరదరాజ పెరుమాళ్ ఆలయం ఎంతో విశిష్టమైనది. పౌరాణిక, చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఈ వైష్ణవ ఆలయ విశేషాల్ని నేటి కార్యక్రమంలో తిలకిద్దాం. శ్రీదేవి భూదేవి సమేతం శంఖచక్రధరం దేవం అభయవరద ముద్రా ప్రకటితం ధ్యాయేత్ శ్రీ వరదరాజం సర్వాభీష్టప్రదాయకం. పాండిచ్చేరిలో ఉన్న వరదరాజ పెరుమాళ్ సన్నిధి నయన మనోహరమైన ఆధ్యాత్మిక ప్రాభవానికి ప్రతీక. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి ప్రకృతి రమణీయతకు, సాగర అందాల సౌందర్య శోభకు ప్రతీక. బంగాళాఖాతం తీరాన ఉన్న పాండిచ్చేరిని సాగర అలల రవళులు నిత్య అనవరతం పలకరిస్తూనే ఉంటాయి. అలసిన మనసుల్ని సేదదీర్చడానికి ఈ అలలు చిరుగాలులతో లేపనాలను అలదుతాయి. అందుకే దేశంలోనే ఈ ప్రాంతం సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా అలరారుతోంది. అరవిందుల ఆశ్రమం భక్తులకు దివ్యానుభూతిని పంచుతుంది. పాండిచ్చేరిలోని మనకుళ వినాయగర్ కోవిల్ దేశంలోనే ప్రసిద్ధ గణపతి క్షేత్రం. 300 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో 40కి పైగా గణేశ రూపాలున్నాయి. సిద్ధి, బుద్ధి సమేతంగా వినాయక స్వామి స్థానకమూర్తిగా ఇక్కడ దర్శనమివ్వడం విశేషం. కోకిలాంబ సమేత తిరుకామేశ్వర స్వామి ఆలయం పాండిచ్చేరికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆ పరంపరలోనే భక్తుల ఆధ్యాత్మిక భావజాల ఉద్దీపనకు పేరిందేవి సమేత వరదరాజస్వామి ఆలయం దోహదం చేస్తుంది. అల్లంత దూరాన్నుంచి చూస్తే ఈ ఆలయం దివి నుంచి భువికి దిగివచ్చిన ప్రత్యక్ష వైకుంఠంగా శోభిల్లుతుంది. భారీ రాజగోపురం, ఆలయ ప్రాకారాలు, ముఖమంటపాలు, ఉపాలయాలు, ఉత్సవ మంటపాలు, విగ్రహ సముదాయాలు, ఇలా వీటన్నింటితో ఈ ఆలయం వర్ణార్ణవ సంభరితమైన హరివిల్లుగా ప్రకటితమవుతోంది. విల్లియనూర్ వరదరాజస్వామి ఆలయాన్ని తిరుభువనాం సన్నిధిగా వ్యవహరిస్తారు. సకల భువన భాండాలను పరిపాలించే శ్రీధరుడు తన దేవేరులతో ఇక్కడ వేంచేసి ఉండడంతో దీనిని శ్రీభువన క్షేత్రంగా పేర్కొంటారు. పలు వర్ణాల మేలు కలయికగా, రంగుల హంగుల మేళవింపుతో ఇక్కడ ప్రతి కట్టడం, ప్రతి గోపురం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. శ్రీమన్నారాయణుడు వరదరాజమూర్తిగా ఇక్కడ దర్శనమిస్తాడు. వికుంఠ అనే వియోగాన్ని తొలగించడం, కలసి ఉండవలసిన వారిని, సన్నివేశాలను, పదార్థాలను కలిపి ఉంచే పరమాత్మకు వైకుంఠ శబ్దం సార్థకమవుతుంది. పంచభూతాల పంచీకరణాదుల్ని నిర్వహించేది శ్రీహరి. అలాంటి శ్రీహరి అందరికీ వరాలనందించడమే లక్ష్యంగా నిర్దేశించుకుని వరదరాజస్వామిగా ఆకృతి ధరించాడు. ఆ మూర్తి శ్రీదేవి భూదేవి సహితంగా పేరిందేవి సమేతంగా ఈ భువనమోహన ఆలయ లోగిలిలో శోభస్కరంగా వర్ధిల్లుతున్నాడు. తిలకించిన వారికి కన్నుల పంట, వేడిన వారికి ప్రత్యక్ష వేల్పుగా వరదరాజ పెరుమాళ్ దర్శనమిస్తున్నాడు. ప్రపంచ పోషణ కోసం ఐశ్వర్యప్రదాయిని అయిన శ్రీలక్ష్మీదేవిని తన హృదయంలో ధరించాడు శ్రీధరుడు. ఆయనే శ్రీకాంతుడు, ఇందిరా రమణుడు, లక్ష్మీ వల్లభుడు. అలాంటి స్వామి వరదరాజ పెరుమాళ్గా ఈ లోగిలి గర్భాలయంలో భాసిల్లుతున్నాడు. అందరు దైవాలు వరాల్ని అనుగ్రహిస్తారు, కానీ ఆ వరాల దేవతలకే వరాలనిచ్చే వరాల వేల్పు విల్లియనూర్ వరదరాజస్వామి. గర్భాలయంలో వరదరాజ పెరుమాళ్ స్థానక భంగిమలో చతుర్బాహువులతో ఉంటాడు. శంఖచక్రాలను ధరించినట్టుగా ఎగువ హస్తాలు ప్రకటితమవుతాయి. దిగువ హస్తాలు అభయ కటిహస్త ముద్రలతో తేజరిల్లుతున్నాయి. వరదరాజులకు ఇరువైపులా శ్రీదేవి భూదేవి విగ్రహాకృతులుంటాయి. తిరునామాలను ధరించి తన్మయ శోభితంగా స్వామి దర్శనమిస్తాడు.
స్వామి ధరించిన చక్రం తేజస్సుకి ప్రతీక. స్వామి చేతిలోని చక్రం ముద్దకట్టిన అగ్నిశిఖ అని మహాభారతం వర్ణించింది. నరకాసురుడు, శంబరుడు, కంసుడు, శిశుపాలుడు వంటి దుష్టవర్తనుల శిరస్సుల్ని ఛేదించిన దివ్య ఆయుధం చక్రం. అది సుదర్శన చక్రం. సుదర్శనం అంటే చక్కని జ్ఞానదృష్టి అని అర్థం. జ్ఞాన దృక్పథాన్ని పెంచుకొని మనలోనే ఉన్న సుదర్శనుడి దివ్య దర్శనాన్ని పొందమని చక్రాయుధం ఇచ్చే సందేశం. స్వామి చేతిలోని శంఖం ఓంకార శబ్దానికి సంకేతం. సత్ప్రవర్తనతో మెలగుతూ పవిత్రంగా జీవించాలని, ప్రాపంచిక విషయాల నుంచి పరమాత్ముడిపైకి మనస్సుని మళ్లించాలని శంఖం సందేశమిస్తుంది. దివ్యమంగళ సమ్మోహనమూర్తిగా వరదరాజస్వామి సకల అలంకారాలతో, అనేక ఆభరణ విశేషాలతో గర్భాలయ లోగిలిలో భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ విశ్వంలో ఏకైక దైవం శ్రీ మహావిష్ణు. సకల జీవకోటి ఏకైక గమ్యం విష్ణు సాయుజ్యమని, విష్ణు సంస్మరణే శ్రేష్ఠ ధర్మమని శ్రీమద్భాగవతం చెబుతోంది. భాగవత వర్ణనకు తగినట్టుగా జీవుడు సంసార బంధాల నుంచి విముక్తిని పొంది పరమపదం పొందడానికి అనుగ్రహించే వరదాయకుడు విల్లియనూరు వరదరాజస్వామి. విల్లియన్నూరు వరదరాజ పెరుమాళ్ సన్నిధి అపురూప కళా సంభరిత ఆధ్యాత్మిక దివ్యలోగిలి. రాజగోపురం, ప్రాకార మంటపాలు, ముఖమంటపాలు, ఉత్సవ మంటపాలు, స్తంభాకృతులు అన్నీ ఎంతో కళాత్మకత ఇక్కడ పరిమళిస్తుంది. చోళుల, పాండ్యుల కళా నిర్మాణ శైలికి, అలనాటి శిల్పుల కళా పాటవానికి ఈ క్షేత్రం ప్రత్యక్ష దర్పణంగా ప్రకటితమవుతుంది. వైష్ణవ క్షేత్రాలలో 108 దివ్యదేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాంటి 108 దివ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ ఆలయం వర్ధిల్లుతోంది. ద్రవిడ ఆలయ నిర్మాణ శైలికి ఈ ఆలయం సమున్నత ఉదాహరణ. క్రీస్తుశకం 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చోళులు నిర్మించారు. క్రీస్తుశకం 1014 నుంచి క్రీస్తుశకం 1037 సంవత్సరం వరకు చోళ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. చోళుల తరువాత 12వ శతాబ్దంలో పాండ్యరాజులు ఈ ఆలయాన్ని ఇతోధికంగా అభివృద్ధి చేశారు. ఈ ఆలయ రాజగోపురం దక్షిణ భారత ఆలయ రాజగోపురాల నిర్మాణ కౌశల నేపథ్యంగా ఎంతో సుప్రసిద్ధమై ఉంది. 110 అడుగులతో, 5 అంతస్తులతో, సప్త కలశాలతో ఈ మహారాజగోపురం ధీరగంభీరంగా అలరారుతోంది. పలు వర్ణరంజిత మూర్తులు, వైష్ణవ భక్తులు, విష్ణుగాథలు, దశావతారాల ఆకృతులు, ఇలా ఎన్నో శిల్పకళా నైపుణ్యాల సమాహారంగా రాజగోపురం అలరారుతోంది. ఈ ఆలయంలో 108 దివ్యదేశాల మూర్తుల్ని ఒకే చోట నెలకొల్పడం ప్రత్యేకత. విల్లియనూరు వరదరాజ పెరుమాళ్ సన్నిధి ఇలవైకుంఠమై గోచరమవుతున్నది. ప్రధాన ఆలయానికి అభిముఖంగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అలాగే స్వామికి అభిముఖంగానే సుదర్శన చక్రతాళ్వార్ సన్నిధిని కూడా భక్తులు దర్శించుకుంటారు. ప్రధాన ఆలయ ద్వారం పై భాగాన మహాలక్ష్మీదేవి మహత్తర కళల సమన్వితయై గోచరమవుతోంది. ఈ క్షేత్రంలో మహాలక్ష్మీదేవి పేరిందేవిగా, పరమపావన సాత్వికమూర్తిగా ప్రత్యేక ఆలయంలో భక్తులకు దర్శనమిస్తోంది. ప్రతి శుక్రవారం పేరిందేవికి విశేష పూజాధికాల్ని నిర్వహిస్తారు. సర్వమంగళ సౌభాగ్యదాయిని, సకల సంపత్ప్రదాయిని, సమస్త భక్తాహ్లాద జనని పేరిందేవి నమోస్తుతే అంటూ భక్తులు శ్రీమాతకు ప్రణతులు సమర్పిస్తారు. అలనాటి చోళుల శిల్ప కళాకారుల చేతిలో కఠిన శిలలు రమణీయ శిల్పాలుగా ఈ ఆలయంలో ఆకృతి దాల్చాయి. దక్షిణ భారతదేశంలో ఆలయ శిల్పకళ చోళుల కాలంలో సమున్నత స్థితిని అందుకుంది. అందుకు ఈ ఆలయమే ప్రత్యక్ష నిదర్శనం. ద్రవిడ శైలి నిర్మాణ కళకు చోళుల కళా పోషణ ప్రాతిపదికగా నిలిచింది. విల్లియనూరు కళా ప్రాభవాలకు, ఆధ్యాత్మిక సంపదకు వెల్లువగా భాసిల్లుతోంది. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే భక్తులను అవ్యక్త అనుభూతి చుట్టుముడుతుంది. ధనుర్మాస శోభతో, తిరుప్పావై గాన మాధుర్యంతో ఈ క్షేత్రం ముస్తాబయ్యింది. ఈ సన్నిధి వైష్ణవ దివ్యధామానికి నిక్కమైన ప్రతీకగా గోచరమవుతుంది. శ్రీరామ పట్టాభిషేక వృత్తాంతానికి సంబంధించిన శిల్పాకృతులు వర్ణబంధురంగా అలరిస్తాయి. వైష్ణవ మతోద్ధారకులైన పన్నిద్దరాళ్వార్ల పంచలోహ విగ్రహాకృతులు ఆలయానికి ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి.
ఈ ధనుర్మాసంలో పన్నిద్దరాళ్వార్లకి ప్రత్యేక కైంకర్యాలను నిర్వహిస్తారు. విష్ణుచిత్తుని కుమార్తె తిరుప్పావైకర్త శ్రీవ్రతాన్ని ధనుర్మాసాన ఆచరించిన ఆండాళ్ కోవెల ఈ సన్నిధిలో మరో ఆకర్షణ. శ్రీ వరదరాజ నమో నమో, తుంబుర నారద సన్నుత వరదప్రదాయక నమో నమో అనే రీతిలో ఇరుదేవేరులతో గరుత్మంతుని సహితంగా తుంబుర నారదాదులు కీర్తిస్తోన్న దివ్యమంగళమూర్తులు ఈ ఆలయ లోగిలిలోకి రాజగోపురం నుంచి భక్తులకు శుభస్వాగతాన్ని పలుకుతోన్న రీతిలో ఉంటాయి. దక్షిణ భారతదేశంలో చోళరాజుల ప్రాపకంలో పాండ్య, చేర, హొయసలల రాజులు ఎన్నో అద్భుత ఆలయాలను నిర్మింపజేశారు. ఇప్పటికీ ఆ ఆలయాలన్నీ అద్భుతమైన ద్రవిడ నిర్మాణ కళను సంతరించుకుని ఆనాటి వైభవానికి చిహ్నాలుగా దర్శనమిస్తున్నాయి. ఆ కోవలోనిదే విల్లియనూర్ వరదరాజ పెరుమాళ్ ఆలయం. విల్లియనూరు వరదరాజస్వామి ఆలయానికి దేశం నలుమూలల నుంచి విశేషంగా భక్తులు విచ్చేస్తారు. పర్యాటకులు, భక్తులతో ఈ ఆలయం ఎంతో సందడిగా ఉంటుంది. వైఖానస ఆగమోక్త విధి విధానాలతో ఇక్కడ నిత్యోత్సవాల నుంచి మొదలుకుని సంవత్సరోత్సవాల వరకు కొనసాగుతాయి. అన్నప్రాసన వేడుకకు ఈ క్షేత్రం ప్రత్యేకమైంది. తమిళులు ఎక్కువగా శిశువులకు అన్నప్రాసనను ఈ ఆలయంలోనే నిర్వహిస్తారు. స్వామివారి ప్రసాదమైన మధురాన్నాన్ని శిశువులకు తినిపించి స్వామి కృపా కరుణా కటాక్షాలను ఆకాంక్షిస్తారు. తమిళమాసమైన చిత్తిరాయిలో దశాహినికంగా బ్రహ్మోత్సవాలను ఈ క్షేత్రంలో నిర్వహిస్తారు. అవనీ మాసంలో 5 రోజుల పాటు పవిత్రోత్సవాలు కొనసాగుతాయి. రావూర్ ఉత్సవాల్ని 25 రోజుల పాటు నిర్వహిస్తారు. ప్రస్తుతం భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయ పాలనా వ్యవహారాలు, నిర్వహణా బాధ్యతలు కొనసాగుతున్నాయి. శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి వైష్ణవ సంబంధిత పర్వదినాల్ని ఇక్కడ విశేషంగా నిర్వహిస్తారు. తులసి మాలికలు, ఆవు నెయ్యి, గంధం, పట్టువస్త్రాల వంటివి భక్తులు స్వామివారికి కానుకలుగా ఇక్కడ సమర్పణ చేస్తారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత వరదరాజ పెరుమాళ్కి అద్దాల మంటపంలో ఊంజల్ సేవను నిర్వహిస్తారు. పాండిచ్చేరిలోని విల్లియనూర్ శ్రీవరదరాజ పెరుమాళ్ క్షేత్రానికి అతి సులభంగా చేరుకోవచ్చు. పర్యాటక ప్రాంతమైన పాండిచ్చేరిని దర్శించడం ద్వారా మానసికోల్లాసం, ఆధ్యాత్మిక అనుభూతి భక్తుల సొంతమవుతుంది. సర్వజనాకర్షణశీలుడైన పరమాత్మ శ్రీ మహావిష్ణువు. అలాంటి మహావిష్ణువు వరాల్ని అనుగ్రహించే వరదాభయమూర్తిగా, వరదరాజస్వామిగా విల్లియన్నూరులో వర్ధిల్లుతున్నాడు. నిధిపతి, శ్రీపతి, ప్రియపతి అయిన లక్ష్మీపతి వరదరాజ పెరుమాళ్గా గోచరమయ్యే ఈ సన్నిధి వైకుంఠపురిగా వెల్లివిరుస్తోంది. ఆ స్వామి దర్శనంతో స్వామివారి, వారి దేవేరుల అనుగ్రహం మనందరిపై సర్వదా ప్రకటితం కావాలని మనసారా ఆకాంక్షిద్దాం.